స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గం రవి తన స్వగ్రామం ఉప్పల్లో తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. స్వర్గం రవికి స్వాగతం పలికిన సన్మానించినాడు. టీపీసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ తౌటన్ రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఐలయ్య గౌడ్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు కొండా రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇజ్జకిరి దేవేందర్ ఈ సందర్భంగా స్వర్గం రవి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రైతు రుణమాఫీతో యావత్ రైతాంగం పండుగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే మాత్రమే సాధ్యమని భావించి ఉమ్మడి జిల్లా మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్ సహకారంతో హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామని, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఇళ్లవేళ పనిచేస్తామని స్వర్గం రవి తెలియజేశారు. నమస్కారం. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు, నాతో పాటు గతంలో కాంగ్రెస్లో పనిచేసినటువంటి సీనియర్ కార్యకర్తలు మరియు తర్వాత చేరినటువంటి కార్యకర్తలు, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ అన్ని మండలాల్లో కృషి చేస్తున్నటువంటి అందరికీ కూడా నా నమస్కారం. 6 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎంత చక్కగా అంటే పరిపాలన ఏంటంటే సౌలభ్యం, పాలకులు ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి నుంచి పాలకులు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి గారి తన నాయకత్వంలో నిరూపించడం జరిగింది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మన శ్రీధర్ బాబు గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు 2 మంత్రిత్వ శాఖల నుండి కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూసి మొన్ననే జరిపినట్టు మొన్న రైతు రుణమాఫీ చేయడం, ఇవన్నీ వాటిని పథకాలన్నింటి అమలవుతున్న తీరును చూసి మళ్ళీ తిరిగి నేను నా గతంలో ఉన్నటువంటి పార్టీకి, నా కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావడం జరిగింది. నన్ను అన్ని విధాలా ఇంతకుముందు సహకరించిన ముందు కాలంలో కూడా సహకరించడానికి శ్రీధర్ బాబు గారు మరియు పొన్నం ప్రభాకర్ గారు సహకరిస్తారు. తప్పనిసరిగా నా వంతుగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరి ప్రణవ్ బాబు ఆయన నాయకత్వాన్ని కూడా బలపరిచి తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి కాంగ్రెస్ జెండాని ఎగురవేయడానికి నా వంతు పూర్తి సహకారం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాను. 2 నిమిషాలు